నమస్కారం మా తెలంగాణ టీవీ న్యూస్ కి స్వాగతం. స్థానిక జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజీలో సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతిని విద్యార్థులు అధ్యాపకులు పండుగలు జరుపుకున్నారు. రాష్ట్రీయ గోర్సేన గోర్సిక్వాడే ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్ అధ్యక్షత వహించి సేవాలాల్ మహారాజ్ చరిత్రను ఆయన బోధనలను విద్యార్థులకు వివరించారు. గోర్సిక్వాడే కోశాధికారి బానోత్ బిక్కు నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ సామాజిక సంస్కర్త అని, ప్రకృతిని ప్రేమిస్తూ అణగారిన వర్గాల కోసం పోరాడారని కొనియాడారు. జిల్లా అధ్యక్షుడు బానోత్ సురేష్ నాయక్ మాట్లాడుతూ ఫిబ్రవరి 15న సేవాలాల్ మహారాజ్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించాలని మరియు ప్రతి తాండాలో ఉత్సవాల నిర్వహణకు నిధులు కేటాయించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. అనంతరం నిర్వహించిన భోగ్ బండారో కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. We invited him to Puja Sevala. He speaks about few words about the Sevala Maharaj. తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను హుజూర్నగర్ పట్టణ బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. మాజీ ఎమ్మెల్యే కుప్పల సైదిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని, రాష్ట్రాభివృద్ధికి ఆయన వేసిన పునాదులు చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, కౌన్సిలర్లు అమరగౌడ్, సుజాత, చంటి, చిట్టిపోతుల భద్రమ్మ, రమేష్ పాల్గొన్నారు. అలాగే పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి, అడ్వకేట్ రాథోడ్, కొండారెడ్డి, పరశురాం, అలీ, నబీ, రాంబాబు, వీరస్వామి, పలువురు సర్పంచులు, వార్డు మెంబర్లు మరియు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని కేసీఆర్ కి నీరాజనాలు పలికారు. కుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అడ్డరోడ్డు సెంటర్ లో భారత రాష్ట్ర సమితి శ్రేణులందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి కేసీఆర్ గారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక జాతి లేదు, అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధిలోకి తీసుకొచ్చిన కేసీఆర్ గారు మళ్ళీ కావాలంటూ ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ కాంగ్రెస్ పాలన ఎప్పుడు అంతమవుతుందా అని, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి ఎప్పుడైతే అని ఎదురు చూస్తా ఉన్నారు. భారత రాష్ట్ర సమితి శ్రేణులంతా కూడా కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, సార్ రావాలి, కారు రావాలని ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్రం బాగుండాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యం అవుతుంది. కాబట్టి కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి సందర్భం కోరుకుంటూ కేసీఆర్ గారు జన్మదినాన్ని అద్భుతంగా నిర్వహించిన భారత రాష్ట్ర సమితి శ్రేణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ జై తెలంగాణ. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రాంత ప్రజల చైతన్య దీప్తిగా యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికటువంటి రాష్ట్రాన్ని సాధించినటువంటి తొలి ముఖ్యమంత్రి పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాలతో పాటు హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో కూడా ఇవాళ వారి జన్మదినాన్ని చాలా ఘనంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. పెద్దలు కేసీఆర్ గారు ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నటువంటి రాష్ట్రాన్ని సాధించడంలో ఆ రోజు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే విధంగా ఆ రోజు వారు దీక్ష చేసి ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల కోరిక నెరవేర్చడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 10 సంవత్సరాల అధికారంలో ఉండి దేశంలోనే తెలంగాణలో అన్ని రంగాల్లో కూడా నెంబర్ 1గా తీసుకుపోవడం జరిగింది. అంతేకాదు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రం లోపల, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల వ్యవసాయ రంగం మొత్తం కూడా కూనారిల్లిపై వ్యవసాయం చేయడమే దండగంటే సందర్భాల లోపల కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు కావచ్చు, రైతు బంధు కావచ్చు,
రైతు బీమా లాంటి అనేకమైన సంక్షేమ పోచమ్మ మైదానం కోడల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ భారీ కటౌట్కు నేతలు పూలాభిషేకం, పాదాభిషేకం చేసి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం భారీ కేక్ను కట్ చేసి కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్, నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శమని కొనియాడారు. రాబోయే కాలంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లారని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ తీసుకొచ్చినటువంటి మహనీయుడు. అదేవిధంగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచి కొనసాగించినటువంటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి 72వ జన్మదిన సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కేసీఆర్ గారిని మేము మా జీవితకాలం అయినా కానీ రుణం తీర్చుకోలేము కాబట్టి చంద్రుడికి నూలుపోవులాగా ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఈరోజు జన్మదిన కార్యక్రమం కొనసాగించడం జరిగింది. అదేవిధంగా వారికి శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా వారి అమ్మవారి దయ వల్ల నిన్ను నూరేళ్ళు చల్లగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గారు చెప్పండి. కేసీఆర్ గారి జన్మదినోత్సవం ఈరోజు మేమందరం కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాము. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పోచమ్మ మైదానంలో చాలా గొప్పగా మరి ఈ ఉత్సవాన్ని, ఈ కార్యక్రమాన్ని నన్నపనేని గారు నిర్వహించారు. దీంట్లో పాల్గొనడం చాలా సంతోషం. నేను ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ గారు ఎందుకు పుట్టిందంటే తెలంగాణ తేవడానికే పుట్టిండు. నన్ను అడిగితే తెలంగాణ కోసం పుట్టిండు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి ఆలోచన విధానం అని చెప్తున్నాను నేను. చాలామంది పేర్లు చెప్పి రాజకీయ ఆలోచన పద్ధతులు, ఆలోచన విధానం అని చెప్తారు. నేను కేసీఆర్ గారి ఆలోచన విధానం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధించాడు. రాజ్యాంగంలో ఆర్టికల్ 3ను క్షుణ్ణంగా చదివి పార్లమెంట్లో ఒక బిల్లు తీసుకొచ్చే విధంగా దాన్ని ఆలోచన చేసి ఢిల్లీ నగరంలో ఆనాడు మేమందరము 32 రాజకీయ పార్టీల దగ్గర తిరిగి 28 రాజకీయ పార్టీలు ఒప్పించి పార్లమెంట్లో ఒక బలమైన శక్తిగా ఆవిర్భవించినాం. 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు గులాబీ జెండా పెట్టిన రోజు తెలంగాణ వచ్చేది కాదు, సచ్చేది కాదని చెప్పి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెబితే మీడియా ప్రపంచం గొంతుగించుకొని ప్రచారం చేశారు. ఎట్లొస్తే తెలంగాణ 16 మంది ఎంపీలు ఉంటే ఎట్లొస్తే తెలంగాణ అన్నారు. మొత్తం 16 మంది గెలిచినా కూడా పార్లమెంట్ ఎట్లా బిల్లు పాస్ అవుతుంది అన్నారు తెలంగాణ. కానీ తెలంగాణ రావడానికి కేసీఆర్ గారి ఆలోచన విధానమే. కేసీఆర్ గారు కారణ్య జన్ముడు ఎందుకంటుండంటే కేసీఆర్ గారి ఆలోచన లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు. తెలంగాణ రాష్ట్రం రావడానికి వచ్చిన తెలంగాణని గొప్పగా తీర్చిదిద్దడం
ఇలా వరి పంటలో దేశంలో మొదటి రాష్ట్రంగా, కరెంటు ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం మొదటి వరుసలో ఉన్నది. ఇలా మెడికల్ కాలేజీలు 70 మెడికల్ కాలేజీ తెలంగాణ రాష్ట్రంలో. నేను చదువుకున్నప్పుడు తెలంగాణలో 3 మెడికల్ కాలేజీ, ఉస్మానియా, గాంధీ, కాకతీయ. ఇలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలే 35 మెడికల్ కాలేజీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకి రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రతి మండల కేంద్రంలో పెట్టడం జరిగింది. అంటే తెలంగాణ తేవడమే కాదు, తెలంగాణ ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దిన వాళ్ళల్లో కేసీఆర్ గారు ఎన్నడూ కూడా తెలంగాణ మరవదు. ముఖ్యంగా వరంగల్ నగర రాజధానిగా కాకతీయులు తెలంగాణ ప్రాంతాన్ని మొత్తాన్ని పరిపాలించారు. మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా, కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా ఎక్కడ చూసినా గొలుసుకట్టు చెరువులు ఉన్నట్టే కాకతీయ మహారాజు నిర్మించారు. పటాన్చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్సీపురంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు అభివృద్ధి వైపు మొగ్గు చూపి బీఆర్ఎస్ కు పట్టం కట్టారన్నారు. గెలిచిన కౌన్సిలర్లను కిడ్నాప్ చేయడం వంటి అప్రజాస్వామిక చర్యలకు కాంగ్రెస్ దిగడం దారుణమన్నారు. 420 హామీలిచ్చి ఒక్కటి కూడా నెరవేర్చని కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పారు. ఈ విజయం కేసీఆర్ కు మేము ఇస్తున్న గిఫ్ట్ అని అన్నారు. ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండి కూడా 5 మున్సిపాలిటీలు గెలవడం చారిత్రాత్మకమని, ఇస్నాపూర్ విజయం చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు. ఈ విజయం వెనుక మాజీ మంత్రి హరీష్ రావు కృషి ఎంతో ఉందని ఆయన కొనియాడారు. ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం మీరు చేస్తూ ఉన్నారు? ఇలా ముఖ్యమంత్రికి అభివృద్ధి మీద లేదు దృష్టి, భూముల మీద ఉన్నది, విలువైన భూముల మీద ఉన్నది. వేం నరేందర్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే భూముల విలువలు ఉన్నాయో ఆ విలువ ఉన్నటువంటి భూముల పైన ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వానికి కన్నుబడ్డది. కాబట్టి ఇక్కడ కైవసం చేసుకోవడానికి అనేక కుట్రలు ప్రభుత్వం చేసింది. అయినా ప్రజల పక్షాన ఉన్నటువంటి బీఆర్ఎస్ పట్టం కట్టింది. మీకు మాకున్నటువంటి తేడా, అవినీతితో రాజ్యమెళ్తున్నటువంటి ప్రభుత్వం ఏది, ఆత్మగౌరవంతో ప్రజల సంక్షేమం కోసమే పుట్టినటువంటి పార్టీ మాది. కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవానికి గడ్డ, బీఆర్ఎస్ కు అడ్డ. పటాన్చెరు అంటే ఒక మినీ ఇండియా అంటాం. ఈ మినీ ఇండియాలో కొత్తగా ఏర్పాటైనటువంటి 5 మున్సిపాలిటీలకు 5 మున్సిపాలిటీలు మా నాయకుడు కేసీఆర్ గారి డైరెక్షన్లో, హరీష్ రావు గారి డైరెక్షన్లో ఎప్పటికప్పుడు దశ దిశ చెప్పి కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈ 5 మున్సిపాలిటీలను కూడా కేసీఆర్ గారికి మేము గిఫ్ట్గా ఇక్కడ మీ అందరి సమక్షంలో మేము కేసీఆర్ గారికి గిఫ్ట్గా ఇస్తాము. ఆ రోజు కేసీఆర్ని కలిసినప్పుడు మేము అందరం ఉన్నాం. హరీష్ అన్న ఒకటి, అవినీతికి తెరలేపింది కాంగ్రెస్, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్. కాంగ్రెస్ అంటేనే కలెక్షన్, కాంగ్రెస్ అంటేనే కరప్షన్. గాలు మాకు తీసుకెట్లా దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. ఇలా మా పార్టీ జెండా పైన మా పార్టీ బీఫామ్ అయిన గెలిచినటువంటి అభ్యర్థిని పోలీసుల సమక్షంలో ఎత్తుకుపోయిండు. సమాధానం దానికి చెప్పండి. అసలు మీరా మా గురించి మాట్లాడేది? దొంగతనం చేసినోడే దొంగ అన్నట్టుంది. ప్రజాస్వామ్యాన్ని పట్ట పగలు కూని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మాట్లాడే నైతిక హక్కు ఉందా కాంగ్రెస్? అసలు కాంగ్రెస్ పార్టీకి హక్కు ఉందా? అసలు ఆ మాట మాట్లాడే హక్కు ఉందా? అసలు మీలాగా ఎత్తుకపోలే. మీ వ్యతిరేక విధానాలకు అనుకూలంగా ఇలా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు. కానీ ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓట్లకు మధ్యలో ఇలా రైతు బంధు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా ఈ ఎన్నిక ప్రజాస్వామ్యంలో సోనియా గాంధీ 6 గ్యారంటీలు ఇస్తే 7వ గ్యారంటీ కింద నేను ఈ రాష్ట్ర ప్రజలకు ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పింది. ఈ ప్రజాస్వామ్యాన్ని ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి ప్రయత్నం మొదలు పెట్టిండు. అధికారంలోకి రాగానే ఎక్కడ పోయింది ప్రజాస్వామ్యం? ఈ రాష్ట్రంలో ప్రశ్నించేటువంటి ప్రజాస్వామ్యం ఉందా? ప్రశ్నించేటువంటి స్వేచ్ఛ ఉన్నదా? ఇలా గెలిచినటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి ఎన్నికల అభ్యర్థులను కూడా కిడ్నాప్ చేసేటువంటి నీచమైనటువంటి సంస్కృతి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది. మా పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థులను
కౌంటింగ్ హాల్లో నుంచి బయటకు రాకుండా ఒక కిడ్నాప్, దొంగలను కదా కిడ్నాప్లు చేసినట్టుగా చేతుల మీద నుంచే ఇలా మా కార్యకర్తలు అడ్డం తిరిగినా కూడా పోలీసు సెక్యూరిటీ ఇచ్చి కాంగ్రెస్ కార్లు బస్సులు ఎక్కించిందంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీని. ఇలా దాదాపుగా 3 రోజులు కౌన్సిలర్ గా, వార్డ్ మెంబర్ గా ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ వేదిక మీద ఉన్న వీళ్ళందరూ కూడా ఎంత రాత్రి పగలు 30 రోజుల నుంచి పిల్లలందరూ వదిలేసి మరి తిండి తిప్పలు ఏం లేకుండా కష్టపడ్డందుకే మాతో పాటు మా మైనార్టీ సోదరుడు మా మెరాజ్ ఖాన్ గారు, మరి అదే రకంగా ఇక్కడ ఉన్న మా కుమార్ గౌడ్ గారు కావచ్చు, మరి ఇక్కడ రాలేరు కానీ కుమార్ గౌడ్, ఇంకోటి ఆత్మ కమిటీ కుమార్ గౌడ్ గారు, మరి చంద్రశేఖర్ రెడ్డి గారు, అట్లా చాలామంది పనిచేసారు. పృథ్వీ, వీళ్ళందరూ కూడా ఎక్కడ దోళ్ళు అక్కడ కష్టపడి పనిచేసినందుకే ఈ ఫలితం వచ్చింది. ఈ ఫలితానికి మరి అందరికీ కూడా ప్రత్యేకంగా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబం మొత్తం తరఫు నుంచి మీకు, మరి మీతో పాటు పనిచేసిన క్యాడర్ మొత్తానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఒక్కసారి ఆలోచించాలి. ఒక్క మున్సిపాలిటీ గెలవడానికే మరి కింద మీద పడుతుంటారు. ప్రతిపక్షంలో ఉన్నాము, మరి ప్రతిపక్షంలో ఉండి కూడా మరి 5కు 5 మున్సిపాలిటీలు మీ అందరికీ తెలుసు. గత 2 సంవత్సరాల నుంచి ఏమైంది, ఈ బటాన్చెరు కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని తిప్పలు పడ్డదో కూడా మీ అందరికీ తెలుసు. అట్లాంటి పరిస్థితిని కూడా అధిగమించి మరి ఇవాళ ఇట్లాంటి రిజల్ట్ తేవడం అంటే నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం. మరి దీనికి మా అందరి సమష్టి కృషి, మరి మాతో పాటు మరి మధుసూదన్ రెడ్డి గారు కూడా కష్టపడ్డారు, మరి మైపాల్ రెడ్డి గారు కూడా కష్టపడ్డారు. కాబట్టి వారికి కూడా మా అందరి తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇది గారు కూడా చాలా క్యాండిడేట్ సెలక్షన్స్లో అయితే ఆయన మేము చూస్తుంటే రాత్రి 12-1 గంటలకు నాకు ఫోన్ చేస్తుండే, అలా లాస్ట్కి వీడి కాంప్రమైజ్ అయిందని. సో వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా మాణిక్యం అన్న అయితే నాకు అసలు గడ్డపోత గుమ్మడిదల ఉంది అని కూడా తెలియనియకుండా మా అంజన్న మాణిక్యం అన్న ఒక్క ఫోన్ కూడా చేయకుండా దాన్ని ఈజీగా క్లీన్ స్వీప్ చేసుకొని వచ్చారు. సేమ్ అదేవిధంగా మా బాలరెడ్డి గారు, మా రాజన్న, నేనే ఫోన్ చేసి అడుగుతుంటే ఏదన్నా ఏం సమస్యలు లేవా, ఒక్క ఫోన్ కూడా వస్తలేదంటే నేనున్నాక నీకేం తమ్మి అంటుండే మా బాలన్న. సో ఆ రకంగా పని చేసుకుంటూ జిన్నారం మాత్రం స్పెషల్గా మేము ఫోకస్ చేయాల్సి వచ్చింది. మేము కానీ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ వెంకటేష్ గౌడ్ గారు కూడా చాలా కష్టపడడం జరిగింది. మరి ఇక అందరి పేర్లు చెప్పినాం కాబట్టి మీకు కూడా టైం ఎక్కువ లేదు కాబట్టి మళ్ళీ అన్న పెద్దలు మాట్లాడేది ఉంది. మరొకసారి దీనికి ఈ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. నియోజకవర్గ పరిధిలోని ఎల్లంపేట్ మరియు మూడుచింతలపల్లి మున్సిపాలిటీలను బీఆర్ఎస్ అఖండ మెజార్టీతో కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో ఎల్లంపేట్ మున్సిపాలిటీ చైర్పర్సన్ గా లౌడియా శ్రీదేవి, మూడుచింతలపల్లి మున్సిపల్ చైర్మన్ గా జాము రవి, వైస్ చైర్మన్ గా కొల్తూరు మెర్సుబాయ్ శశిరేఖ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి నూతన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ నమ్మకాన్ని నిలబెట్టి ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయాలని కోరారు. ఈ విజయం కోసం శ్రమించిన పార్టీ ఇన్ఛార్జీలు గజ్జల నగేష్, చామకూర మహేందర్ రెడ్డి, డాక్టర్ భద్రారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ లక్ష్మారెడ్డి మరియు కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపుతో మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. వాళ్ళకి సేవ చేస్తానని, అభివృద్ధి చేస్తానని ముఖ్యంగా మన కేసీఆర్ సార్కి ధన్యవాదాలు చెప్తున్నాం. అందరికీ నమస్కారం. ప్రజలందరూ నన్ను నమ్మి ఓటేసి గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ మంచి చేస్తానని నాతో కౌన్సిలర్లు అందరూ కలిసి నాకు వైస్ చైర్మన్ ఇచ్చినందుకు వాళ్ళకి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రెండోది అలియాబాద్, మూడోది మూడుచింతలపల్లి. రెండుట్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మెజార్టీ సీట్లు గెలుచుకున్నాం. కరెక్ట్గా అందరం కూడా ఈరోజు ప్రజెంట్ అయినాం. దానికి మా శ్రీదేవి చైర్మన్గా ఎన్నికైంది. అదే మాదిరిగా మాకు బీజేపీ కూడా సహకరించింది. ఇక్కడ ఎల్లంపేట్ల సహకరించినందుకు ఆమెకు రజితకు మేము వైస్ చైర్మన్ ఇచ్చినాం.
మా ఈటెల రాజేందర్ అన్నకు కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా న్యాయం జరిగింది. వాళ్ళు ఏదో అన్యాయం చేద్దాము, ఏదో ఎత్తుకపోదాము, కేసులు పెడదాము, రకరకాల 9:30 దాకా బాగా ప్లాన్లు చేశారు, బాగా ఇబ్బంది పెట్టారు మా క్యాండిడేట్స్ని కూడా. మేము క్యాంపులు పెడితే కూడా చాలా ఇబ్బంది పెట్టారు. కానీ భగవంతుడు ఉన్నాడు. ఓం నమ శివాయ, ఆ శివుడే కాపాడిండు మమ్మల్ని. నేను రాత్రంతా జాగారం చేసిన, 1,00,000 మందితోటి జాగారం చేసిన మా కాలేజీలో. నేను ఒక్కటే చెప్పిన శివునికి, భగవంతా నీ జాగారం చేస్తున్నా, నీ భక్తుని కాపాడమన్నా. తప్పకుండా 10:30 కాపాడేసాడు. లేకపోతే ఇలా అరాచకం ఉండే, ఎత్తుకపోయేది ఉండే మా క్యాండిడేట్స్లో, గందరగోళం ఉండే, పెద్ద పోలీస్ బందోబస్తు మామూలుగా లేదు. మీకు కూడా తెలిసి ఏమేమి జరుగుతుందో. మీరు రాత్రి సంది మొత్తం రిపోర్ట్ ఉంది మీకు. 10 గంటల దాకా వాళ్ళదే సీట్ అనుకున్నారు. కానీ ఆ శివయ్య వచ్చిండు, పరమశివయ్య. ఓం నమ శివాయ, నమో శివయ్య, ఆయనే కాపాడు. బీజేపీ వాళ్ళు మీకేమో ఇక్కడ సపోర్ట్ చేశారు, అక్కడనేమో ఆలియాబాద్ లో కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. వాళ్ళు ఎక్కడ చేసారో నాకు తెలియదు, అంటే ఇక్కడైతే చేసారు. నేను ఇంకా బయటికి ఇప్పుడు వెళ్తున్నా కదా, నా సీటు ఓటు ఎక్కడ వేసుకున్నా సత్తన్న. నాకంటే ఎక్కువ నీకు బాగా ఎరక, నువ్వే చెప్పు అన్నది. ఏమున్నా మంచిగా చదువుకున్న అమ్మాయి, మా స్టూడెంట్ CMRలా ఇంజనీరింగ్ చేసింది, చైర్మన్ అమ్మ. మంచిగా శ్రీదేవి గెలిచింది. మా రజిత కూడా మంచిగా చదువుకున్నది, వైస్ చైర్మన్ అయింది. ఇద్దరు కూడా మంచిగా అమ్మాయిలు చదువుకున్న వాళ్ళు, ఇద్దరు కూడా మంచిగా మున్సిపాలిటీ ఫస్ట్ టైం మున్సిపాలిటీ అయింది మన మేడ్చల్ల. వాళ్ళు కూడా ఇద్దరు ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యారు. మా ఊళ్ళు కూడా కౌన్సిలర్ కూడా మంచిగా ఎలక్ట్ అయినారు. అందరు కూడా పర్ఫెక్ట్గా ఉన్నారు, డిసిప్లిన్గా. వాళ్ళు కూడా మంచిగా దీన్ని అభివృద్ధి మున్సిపాలిటీ తెలంగాణనే నంబర్ 1 మున్సిపాలిటీ చేస్తారని నాకు నమ్మకం ఉంది. అట్లనే మూడుచింతలపల్లి కూడా మాకే వచ్చింది. మాకు కూడా అందరికి కూడా అధికారులకు అందరికి కూడా ధన్యవాదాలు. చాలా ప్రెస్ రిపోర్టర్స్ కూడా బాగా సహకరించారు మాకు. మీ అందరికి కూడా ధన్యవాదాలు. అంటే ఆలియాబాద్ మిస్ అయింది మీకు? మా తన మెజార్టీ లేదు కదా సత్యనా, నీకు ఎట్లా చెప్పాలి? మేము మెజార్టీ లేనప్పుడు మిస్ కాకపోతే ఎట్లా వస్తుంది? మేము ఎవ్వరికి దౌర్జన్యం చేయం సత్యన్న. మాకు మెజార్టీ ఉన్నా మాకు వాళ్ళు దౌర్జన్యం చేద్దాం అనుకున్నారు కాంగ్రెస్, కానీ కాలే భగవంతుడు కాపాడి. ఇంకేం లేదు, మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. బస్. ఓం నమస్తే. మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ పోచారం 8వ వార్డులోని కొరమల చౌరస్తాలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. 8వ వార్డు అధ్యక్షుడు మందారి సురేందర్ రెడ్డి, సెక్రటరీ శేఖర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ కేక్ను కట్ చేసి కార్యకర్తలకు, అభిమానులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ అధ్యక్షుడు నాగులపల్లి రమేష్, మాజీ కౌన్సిలర్ జగన్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు సామల సందీప్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లారని, మళ్లీ రాష్ట్రానికి ఆయన నాయకత్వం కావాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో మాజీ కౌన్సిలర్లు, మాజీ వార్డు మెంబర్లు, మాజీ సర్పంచులు మరియు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొని జై కేసీఆర్ నినాదాలతో చౌరస్తాను హోరెత్తించారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని అల్వాల్ మీసేవా కూడలి వద్ద బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున సంబరాలు నిర్వహించాయి. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాజీ కార్పొరేటర్లు శాంతి శ్రీనివాసరెడ్డి, సబితా అనిల్ కిషోర్ మరియు ఇతర నాయకులతో కలిసి భారీ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ రాదు అనుకున్న తెలంగాణను సబండ వర్గాలను ఏకం చేసి సాధించిన ధీరుడు కేసీఆర్ అని కొనియాడారు. సాధించిన తెలంగాణను దేశంలోనే 5వ స్థానంలో నిలిపి అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఈ వేడుకలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అవుతాడు
రోజు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అల్వాల్ సర్కిల్లో వారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి గారు మరియు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా రావడం జరిగింది. వారికి పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కేసీఆర్ గారు ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకొని వారు ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్. అల్వాల్ సర్కిల్లో మన కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా మన ఎమ్మెల్యే గారు రాజశేఖర్ అన్న గారు, అదేవిధంగా నా తోటి కార్పొరేటర్ శాంతి గారు, నేను సబితా అనిల్ కిషోర్, మా కార్యకర్తలు, మా సీనియర్ నాయకులు అందరితో పాటు కేసీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు, అదేవిధంగా నిండు నూరేలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం సార్. కార్పొరేటర్లే అనమాట. మా కార్పొరేటర్లు అయినటువంటి సబితా అనిల్ కిషోర్ గారికి, మా డోల్ అన్నకి, మా ఢిల్లీ అన్నకు, మా శ్రీధర్ అన్నకు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అంటే పేరున పేర్లు చెప్పినందుకు జర క్షమించాలా. మళ్ళీ వాళ్ళంతా ఇంటర్వ్యూ కట్ చేస్తారు ఎట్లయినా వాళ్ళు. సో పేరున అందరికీ కూడా కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలకు, ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేసుకున్నాను. ఇవాళ ఎప్పుడొస్తుందో తెలియని తెలంగాణకు తీసుకొచ్చిన ఘనత మన కేసీఆర్ గారు. చావు సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్కరిని ఏకం చేసి ప్రత్యేకంగా అంటే మిలియన్ మార్చ్ లాంటి ప్రతి కార్యక్రమాలు చేపట్టి కవులని, కళాకారులని, ప్రతి ఒక్కరిని అంటే ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రతి ఏ వర్గంను అనేది వదలకుండా ప్రతి వర్గాన్ని ప్రభావితం చేసి తెలంగాణను తీసుకురావడమే కాకుండా బంగారు తెలంగాణ ఏ విధంగా అవుతుంది అంటే ఇవాళ దేశంలో ఇలా ఒక అగ్రస్థానంలో అంటే నిన్న మొన్న ఒక 10 ఏళ్ల కింద పుట్టిన తెలంగాణ రాష్ట్రం ఇలా దేశంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందంటే ఇలా కేసీఆర్ గారి ఘనత అని చెప్పుకోవాలా. ఇలా ప్రతి సందర్భంలో డెవలప్మెంటే కాకుండా సంక్షేమ పథకాలను కూడా ఇవాళ ఆయనను చూసి కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టే విధంగా సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన ఘనత కూడా కేసీఆర్ గారిది. ఇలా ఆయనని మించిన నాయకుడు మనకైతే లేడు, తెలంగాణకు లేడు. అటువంటి నాయకుని బర్త్డే జరుపుకోవడం మా అందరికీ కూడా ఒక అదృష్టంగా భావిస్తూ ఇలా చేసుకుంటున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. యావత్ ప్రపంచంలోని తెలంగాణ వైపే చూస్తూ ఉన్నది. దోపిడీ దొంగలకు రోజు అనేక మంది ఏకమై జరుగుతున్న అన్యాయం పైన గులాబీ దళపతులు పునర్నిర్మాణం గురించి అందరికీ పిలుకొచ్చింది. కాబట్టి ఎక్కడికక్కడనే వీళ్ళు చేస్తున్న మోసాలను మరి ఎండగట్టడానికి గులాబీ జెండ మరి ముందుకు నడుస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు కేసీఆర్ పుట్టినరోజు కాబట్టి యావత్ ప్రపంచంలో ఇక్కడే కాదు, రష్యా, అమెరికా అనేకమైన ప్రాంతాల్లో కేసీఆర్ పుట్టినరోజు చేస్తూ ఉన్నారు. కాబట్టి కేసీఆర్ పుట్టినరోజు ఒక మాకు మలుపు కాబట్టి ఆయన అనేకమైన ఆలోచనలతో తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడానికి అనేకమైన ఎమ్మెల్సీలను తయారు చేసిన, ఎమ్మెల్యేలను తయారు చేసిన, అనేకమైన కార్పొరేషన్ తయారు చేసిన, కాకతీయ కాళేశ్వరం చూసిన కేసీఆర్ అనేకమైన జిల్లాల్లో కేసీఆర్ ఎప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన క్రమంలో కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు అల్వాల్ పార్టీ నుంచి నాడు